హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. తెలిసిందే కదా మీ అందరికీ మన గ్రహచారం గురించి. చేసిందే మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉండమే, అదే మన గ్రహచారం అనమాట. బట్ ఇయర్ మాత్రం అది లక్ అనుకోవాలా, అది బ్యాడ్ లక్ అనుకోవాలి, ఆ బ్యాడ్ లక్లోనే మన లక్ దాగుంది అనుకోవాలో కూడా తెలియదు అనమాట. ఈ జర్నీ అయితే అలానే సాగిందనమాట. ఈరోజు ట్రావెలింగ్ విత్ బ్రో అనమాట. ఈరోజు అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్ళాము, వచ్చేటప్పుడు మాత్రం ఏమేమి వేసుకొస్తాం అన్నది ఇప్పుడు మీరే చూడాలి. మేమైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారి చూస్తున్నారు కదా. మా ఊరు వెళ్ళడానికి అవనిగడ్డ మా ఊరు. దివిసీమ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మేమైతే మా ఊరు నుంచి స్టార్ట్ వెళ్ళడానికి ఫస్ట్ విజయవాడ వస్తాము. విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ నుంచి బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ కరకట్ట ఎక్స్ప్రెసెస్ అని. అది విజయవాడ సైడ్ రామలింగేశ్వర నగర్ కట్ట అంటారు, అటు సైడ్ నుంచి వెళ్తాం అనమాట ఒకటి. ఇంకొక టైం ఇటు సిరావూరు కట్ట మీద నుంచి వెళ్తాము. అది మణిపాల్ హాస్పిటల్ స్ట్రైట్ రోడ్లో ఉంటుందన్నమాట. వెళ్ళే దారి అయితే చూస్తున్నారు కదా. మాది కృష్ణా జిల్లా. సో ఒకవైపున కృష్ణా నది, మరొక వైపున కృష్ణా కెనాల్ అనమాట. రెండింటిని కవర్ చేసుకుంటూ మధ్యలో అయితే ఉంటుంది. సో కృష్ణా వాటర్ మీద బేస్ అయితే ఈ పంటలన్నీ పండుతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఒకవైపున పూల తోటలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంక మ్యాక్సిమం అయితే అరటి తోటలు, చెరుకు తోటలు, సో నిమ్మ తోటలు, మొక్కజొన్న తోటలు అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పంటలన్నీ బాగా పండి కోతలు కోస్తున్న సీజన్. మొక్కజొన్న అయితే ఆల్రెడీ అందరూ కోసేసి మళ్ళీ వాటిని మొక్కజొన్నలు విడిగా తీసేస్తున్నారు అనమాట. అవి కూడా మీకు మధ్యలో చూపిస్తాను. మేము వెళ్ళే దారిలో చూస్తున్నాం కదా, రోడ్డుకి ఇరువైపులా అయితే చక్కగా పంటలన్నీ మంచిగా పండుతాయి అన్నమాట. చక్కగా వెళ్ళే దారి మధ్యలో కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా బండి అయితే సౌండ్ వస్తుంది. సో మా అన్నయ్య అయితే దిగి చూస్తున్నాడు అనమాట. వాసు నువ్వు వెనకాల కూర్చోమని చెప్పాడు. మనం వెయిట్గా నేనైతే లెగుస్తున్నాను కానీ ఆ బండి మాత్రం కిందకి దిగట్లేదు. సో మా అన్నయ్య అయితే సౌండ్ ఎక్కడ వస్తుందా అని చెక్ చేస్తున్నాడు. ఈ గ్యాప్లో మనం ఊరుకుంటామా. నాకు దారి పొడుగుతా కనిపించే ఇది ఒక్కటే అనమాట, ఈతకాయలు. వాటిని కొయ్యలేను కానీ వాటిని చూస్తూనే తినేయాలనిపిస్తుంది. ఏం చేస్తాం, మళ్ళీ ఫోటో అన్న తీసుకుని ముచ్చటపడటమే. నేను ఎక్కలా. సో బండి అయితే ఫ్రంట్ అయితే దగ్గర సౌండ్ వస్తుంది, అందుకని చెప్పి ఒకసారి చెక్ చేశాడు అనమాట. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం జర్నీని. చూస్తున్నారు కదా. కానీ ఈరోజు మొత్తం అంతా ఈ అంతిమ యాత్రలు చూసుకుంటూనే వచ్చాము. దారి పొడుగుతో ఈ శ్మశానంలో వాళ్ళని కాలుస్తున్నవి, లేదంటే ఆ యాత్రల బండి ఉంటుంది కదా, అంతిమ యాత్ర బండి, అవి చూసుకుంటూనే వచ్చాను మొత్తం అంతా. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇటుకావం అంటారు వీటిని. ఇవి కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా చక్కగా చూడండి. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఒక 4-5 ఉంటాయి ఇటుకావాలి ఇటు సైడ్ వచ్చేటప్పుడు.
సో ఇంక ఇప్పుడైతే మేము ధోనిపూడి అయితే వచ్చేసాము. ఈ ఊరు మీ అందరికీ ఆల్మోస్ట్ చాలా బాగా తెలిసే ఉంటుంది. మీ అందరూ అయితే యూట్యూబ్లో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ బాబాయ్ గారిని చూసే ఉంటారు. ఆయనది ఈ ఊరే అన్నమాట. ముందే తెలుసుంటే నాకు మా అన్నయ్య ఈ ఊరే అని చెప్పాడు. ఆయనది గుంటూరు జిల్లా అని తెలుసు కానీ పర్టికులర్ ఈ ఊరని తెలియదు నాకు. అయ్యో అన్నయ్య ముందే తెలుసుంటే మనం కూడా వెళ్ళి ఒక చక్కగా బాబాయ్ గారిని కలిసి వాళ్ళ ఫాలోవర్స్ని కూడా మన ఫాలోవర్స్ కింద కొద్దో గొప్ప అన్న చూసేవాళ్ళు కదా అనుకున్నాము. సో ఇప్పుడైతే ఊరైతే దాటేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే మేము ఓన్లీ కంప్లీట్గా కెనాల్ వైపు అయితే వచ్చేసాము. రివర్ని అయితే క్రాస్ చేసేసి కంప్లీట్గా కెనాల్ని అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నాం కదా, రోడ్డుకి ఇరువైపులా మాత్రం మంచిగా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా చల్లగా ఉంటుంది అనుకుంటా. వెళ్ళే దారి మాత్రం ఇలా వేసవకాలంలో ఇలా ఉంటే ప్రాణానికి చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. పెద్దగా వాటర్ కూడా తాగాల్సిన అవసరం ఉండదు. బేసిక్గా మనీ నన్ను ఎంట్రన్స్లో ఒక చోట అడిగాడు వాటర్ తాగుతావా అని. అప్పుడు నాకు వాటర్ తాగాలనిపించక తాగనన్నాను. తర్వాత తాగుదామంటే ఒక చుక్క నీళ్ళు కూడా లేవు అనమాట. సో ఇంకా అయితే ఏం చేస్తాం, చచ్చినట్టు అలానే కూర్చున్నాం. ఇక వీళ్ళైతే ఏకంగా ఈ పందిని కూడా కోసేసి అమ్మేస్తున్నారు అనమాట. ఇక్కడ పందో దున్నపోతుంది ఏంటో కూడా మనకు తెలీదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. మ్యాక్సిమం ఇలా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటివన్నీ కామన్ అనమాట. ఈ కాలువల దగ్గర ఇలా స్నానాలు చేస్తూ బట్టలు ఉతుకుతూ గీతలు తోముతూ రకరకాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా మొత్తానికి మా ఊరు అవనిగడ్డ అయితే వచ్చేసామంట. మాది అవనిగడ్డ కల్లా, అవనిగడ్డ పక్కన ఇంకో గ్రామం అనమాట, బందలే చెరువు అని. సో అవనిగడ్డ అయితే మెయిన్ అనమాట. అవనిగడ్డ అయితే మొత్తానికి ఎలాగోలా 12:30, 12:45 ఆ టైం కల్లా రీచ్ అయిపోయాము. ఇది మా ఊరు అవనిగడ్డ సెంటర్లో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నాము బస్ స్టాండ్ కాలువ. ఈ కాలువలో నీళ్ళు అయితే ఎప్పుడూ ఉండవు. మొత్తం కృష్ణా కెనాల్ అంతా కాలువ ఉంటుంది. మా ఊరు రంగానే నీళ్ళు ఉండిచావు. అదే మన అదృష్టం. ఇదైతే అవనిగడ్డ సెంటర్. ఒక వైపునేమో సచివాలయం, ఒక పక్కనేమో పంచాయతీ ఆఫీసు, ఇంకో పక్కన పోలీస్ స్టేషన్ అనమాట. ఇంకా మేమైతే మాకు ఇంపార్టెంట్ పని మీద అయితే వచ్చామని చెప్పాం కదా. సో దానికోసం అయితే జిరాక్స్ దగ్గర ఆగామన్నమాట. మా అన్నయ్య అయితే ఇక్కడ జిరాక్స్ తీయించుకుంటున్నాడు. సో కావాల్సిన జిరాక్స్లు అయితే తీసేసుకుని అలా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే దాటేసి మా ఫేవరెట్ అయిన ఆంటీ దగ్గర అయితే ఆగిపోయామన్నమాట. ఆంటీ దగ్గర ఎందుకు ఆగామన్నది ఇప్పుడు చూడండి అనమాట. సో ఈ ఆంటీ అయితే దివిసీమ మొత్తం ఫేమస్ అనమాట. ఇటు నాగేలంక, అవనిగడ్డ, కోడూరు ఇటు సైడ్ వచ్చిన వాళ్ళందరికీ వేకనూరు, గుడివాకపాలెం, మా ఊరు బందలే చెరువు ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్లస్ ఈ అవనిగడ్డ అందరూ అనమాట బాగా తాగుతారు. ఈ ఆంటీ నిమ్మకాయ సోడా బాగా చేస్తారు. మేమైతే ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 2 నిమిషాలు కళ్ళు కనిపించలేదు అనమాట. అలా పడుకున్నాను. మొత్తానికి నా కాలు చూడండి 2 hours జర్నీకి అలా అయిపోయినాయి. మా పెద్దమ్మ అయితే కొత్తగా అయితే ఆవకాయ పచ్చడి పట్టిందంట. చెట్టుకు రాలిన కాయలు ఇలా మా పెద్దనాన్న తీసుకొస్తే వాటితో ఆవకాయ పచ్చడి ఉరికిన 2 కాయలు అని చెప్పి వేశారు. మా పెదనాన్నేమో పచ్చళ్ళు తినకూడదు, ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో. మా పెద్దమ్మకేమో ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళిద్దరే కదా ఇంట్లో ఉండదని కొంచెమే పట్టుకున్నారు. ఇంకా మొత్తానికి సాయంత్రం అయితే అయిపోయింది. మేము వచ్చిన పని కూడా అయిపోయింది. మనం లక్ష్మీనారాయణ కళ్యాణం చేసాం కదా,
ఆ ఆవు అనమాట. శ్రీనివాసులు ఏమో వెళ్ళిపోయాడు. మార్నింగే కాల్ చేశాను శ్రీనివాసులు ఉన్నాడా అని. శ్రీనివాసులు మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అన్నారు. సో సాడ్ అనుకుని అయితే పక్కకు వచ్చేసాము. ఇంకేం చేస్తాం, మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఎప్పుడో పొద్దున సూర్యుడు బగబగ మండే టైంలో అయితే స్టార్ట్ అయిపోయి చివరికి సూర్యుడు చల్లబడిన వేళ అయితే మళ్ళీ తిరిగి బయలుదేరేసాము. ఎందుకంటే మా కోసం కొందరు వెయిటింగ్ కాబట్టి అక్కడ. వాడేమో ఇంటి దగ్గర అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట, మీరు ఫోన్ ఇవ్వండి లేదంటే నాకు మా మమ్మీని ఇవ్వండి అని. అన్నిసార్లు మీ మమ్మీ మేము ఎక్కడి నుంచి తీసుకురాము బాబు అని ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఎప్పుడన్నా ఫోన్ వచ్చి పక్కకు తీసుకొస్తే నాకు మా మమ్మీ కావాలంటున్నాడు. ఇంకేం చేస్తారు, ఈ రోజుకి వదిలేశారనమాట. అలాగే ఈ హాలిడేస్ అంతా నేను కూడా వదిలేశాను. ఇంకేం చేస్తాను, ఏం చేయలేను కాబట్టి. ఎందుకంటే మన ఇంటి దగ్గర మనం ఉండటం వేరు, అలా హాలిడేస్కి వచ్చినప్పుడు నాన్నమ్మలు అమ్మమ్మల మధ్యలో ఉండటం వేరు, మామయ్యల మధ్యలో. సో ఇంకప్పుడు మేమైతే పులిగడ్డ పెనుముడి వంతెనైతే దాటేస్తున్నాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, చక్కగా రోడ్డుకి అటు ఇటువైపున చెట్లతో, చుట్టూ పొలాలతో, అసలు చల్లని గాలితో, అసలు వెళ్తున్నంతసేపు జర్నీ పెద్దగా తెలియదు. బట్ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, కాకుల దూరాన్ని కారడవి, చీమల దూరాన్ని చిట్టడవి అంటారు కదా, అంతకంటే చీకటిగా ఉంది. అసలు మానవుడు కూడా ఎక్కడో ఒక చోట కనిపిస్తాడనమాట. పెద్దగా మనకి జనాలు ఎవరో తిరగరు అనమాట. సో ఈ రోడ్లోకి నైట్ టైం ఎవరో అమ్మాయిలు రావడం అంత సేఫ్ ఏమీ కాదు. నేనంటే ప్రెజెంట్ మా బ్రదర్తో ఉన్నాను కాబట్టి నో ప్రాబ్లం నాకు. నార్మల్గా లేడీస్ ఎవరు నైట్ టైంలో అసలు జర్నీ మా పెదనాన్న ఆల్రెడీ ఇంటి దగ్గరే చెప్పాడు, నైట్ టైం ఎందుకు నాన్న జర్నీ ఉండిపోండి, మార్నింగ్ వెళ్ళండి, ఏం కదలే కొందని ఉంటారు, అయినా ఆడిని కూడా తీసుకురావచ్చు కదా అన్నారు. టైం అయిపోతుంది కదా పెదనాన్న, మళ్ళీ వేరే పొద్దున వేరే పని ఉంది అని చెప్పి మా పెదనాన్న బయటికి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే చెక్కేసామన్నమాట. సో మొత్తానికి అయితే చూస్తున్నాను కదా, ఎక్కడో అలా ఒక్కొక్కటి తెలుస్తుంది. మన అదృష్టం కొద్దీ మన దగ్గర 50 కిలోల మినుములు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ మినుములన్నింటినీ తడిచిపోకుండా తీసుకెళ్ళాలి. మా దగ్గర అయితే వర్షం పడట్లేదు, బట్ క్లైమేట్ చూసారు కదా సడన్గా చేంజ్ అయిపోయింది. ఇది కూడా మన అదృష్టమో దురదృష్టమో అన్నది మనకు కూడా తెలియదు. మాకంటే ముందే మేము వచ్చేసరికి ఈ ప్లేస్ ఆల్రెడీ వర్షం పడి తగ్గిపోయింది. అది మాకు కొంచెం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దికి అర్థమైందనమాట. ఒక్కొక్క పక్క నుంచి అయితే ఉరుములు మెరుపులు, గట్టిగా గాలి గాలి లేదు కానీ ఉరుములు మెరుపులు అయితే సౌండ్ వస్తుంది బాగా. ఈ లోపల మేము మా అత్తకైతే కాల్ చేసేసి, అత్త మన ఇంటి దగ్గర ఏమైనా వర్షం పడుతుందా అని అడిగాము. మా అత్తేమో ఏమీ లేదు నార్మల్ అంది. పొద్దున ఇదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాము. ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉందో, అది చూస్తున్నారు కదా, అసలు జనాలు ఎవరూ ఉండరనమాట. అలా చీకటిలో మనం మాత్రమే వెళ్తున్నట్టు. ఇలాంటప్పుడు మాత్రం గోస్ట్ వీడియోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఒకవేళ గోస్ట్ లేకపోయినా సరే మనమే ఉన్నట్టు క్రియేట్ చేసేయచ్చు. ఎందుకంటే దారి మొత్తం శ్మశానాలు బోల్డ్ ఉన్నాయి. అసలు రకరకాల శ్మశానాలు కూడా ఉన్నాయి. హిందూ శ్మశానాలు, ముస్లిం శ్మశానాలు, క్రిస్టియన్వి చాలానే ఉన్నాయి. ఇంక బోల్డ్ అని వీడియోస్ తీసుకోవచ్చు గోస్ట్ వాళ్ళు అయితే. హాంటింగ్ వీడియోస్ అని, లేదంటే రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి రకరకాలు పెట్టి తీయచ్చు. సో ఇంకా మాకైతే టెన్షన్ అనమాట. ఈ మినుముల మేము తడిచిపోయినందుకు మా దగ్గర బాధ లేదు. మామిడికాయలకి ఎలాగో తడవకోకుండా ఉంటాయి, కవర్ ఉంది. మా దగ్గర ఉన్న 3 కేజీల రొయ్యకి ఆల్రెడీ వాటిని ఐస్ ప్యాక్ చేయించేసాము, అది కూడా బాగానే ఉంది. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఆ 50 కేజీల మినుములు, అదొక్కదాన్ని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళాలి. బట్ అడుగడుగు నుంచి టెన్షన్ అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే మేము వెళ్తున్న కొద్దికి ఇంకా అసలు మబ్బులు ఎక్కువైపోతున్నాయి, మేఘాలు కమ్మేసినాయి అంటారు కదా, ఆ రేంజ్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా మెరుస్తుందో మీరు కూడా. ఆగుదామా అంటే వర్షం పడేటట్టు అనిపించట్లేదు, కాకపోతే మెరుపులు ఉరుములు మాత్రం గట్టిగా వస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా మొత్తానికి ఎలాగోలా సిరావూరు దగ్గరలో అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి కొలిస్తే ఒక 20 to
25 మినిట్స్ అనమాట ఇంటికి. ఇంకా ఆగి రాదులే ఎలాగో వెళ్ళిపోదామా అని చెప్పి అనుకున్నాము. చూస్తున్నా కదా ఇంకొప్పుడైతే చినుకు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ టెన్షన్ మాకు. రోడ్డు కట్టు ఇటు సైడ్న ఎక్కడ ఒక ఇల్లు కూడా లేదనమాట. మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు కూడా మేము దాటేసాము. వాళ్ళ ఊరు దాటేసి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఇంకేం చేస్తాం, ఇదేదో స్కూల్ అనుకొని ఫస్ట్ అయితే ఇక్కడ దూరేసాము. ఇంకా దూరేసిన తర్వాత ఫస్ట్ ఇది స్కూల్ అనే అనుకున్నాము చాలాసేపటి వరకు. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మెల్లమెల్లగా. ఫస్ట్ ఇంటికైతే కాల్ చేసాంబే మన ఇంటి దగ్గర ఏమీ లేదు అసలు, జస్ట్ ఊరికనే చినుకులు పడుతున్నాయి అన్నారు. సరేలే ఇక్కడైతే వర్షం పడుతుంది అని చెప్పి ఇక్కడ కనుక ఆగకపోతే మినుములన్నీ పాడైపోయింది. పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ మొక్క మా పెద్దమ్మకి తెలిసిందనుకో సాగు కొట్టేసి పడుతున్నాం. 50 కేజీలు మినుములు తీసుకుని, ఒక 40 మామిడికాయలు తీసుకుని పచ్చడికి, కిలోలు రొయ్యలను అయితే పార్సిల్ చేయించుకుని, ఇందులో 2 పాడైపోవు. రెండింటికి ఏ ఇబ్బంది లేదు, ఒకటి మాత్రం పక్కగా పని చేయలేదు. మనం 8:30 కల్లా వెళ్ళిపోతామని వేసుకున్నాం. మామూలుగా ఆగకపోయి ఉంటే కరెక్ట్గా 8:30కి రీచ్ అయిపోయేవాళ్ళు. బాగానే పడుతుంది వర్షం, బాగా గట్టిగానే పడుతుంది కూడా. అది స్కూల్ అయితే ఎక్కడో చోట ఉండేది ర్యాంప్ ఎక్కడానికి, టీచర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. స్కూల్ కాదు, అంతకుముందు స్కూల్ ఏమో దీని తర్వాత ఇలా మార్చారు. కొంచెం క్లియర్ అంట ఈ రకంగా వర్షం పడుతుంటే. రైతు రుణ ఉపశమన పథకం వివరాలు జిల్లా. వెదర్ చూపిస్తేనేమో క్లియర్గా ఉంది, బట్ ఇక్కడ మాత్రం వర్షం చావగొట్టేస్తుంది. చివరికి మేము ఆగింది స్కూల్ కాదు, ఇది రైతు భరోసా కేంద్రం అని అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు మీ అందరికీ వర్షం పడేటప్పుడు సౌండ్ వినడం అంటే ఇష్టమైన రెయిన్ డ్రాప్స్ అంటారు కదా. యూట్యూబ్లో చాలానే మ్యూజిక్స్ ఉంటాయి, రెయిన్ డ్రాప్ మైండ్ రిలాక్సింగ్ ఆర్ స్లీపింగ్ మ్యూజిక్స్ అని. ఇప్పుడు మీ అందరి కోసం అయితే నేను ఆ ఒక్క గానాన్ని వినిపిస్తాను, మీరు కూడా వినేయండి. అదంతా వర్షం పడుతుంటే అడా వర్షం లేదని చూపిస్తుంది. అదే ఆ సినిమాలో విజయ్ గారు వాడతాడు కదా. ఇప్పుడు వచ్చి 1/2 అవర్ ఆగాను, ఇంకా వర్షం అయితే తగ్గలేదు అనమాట. ఫోన్లో చూస్తుంటే 10:30 అని చూపిస్తుంది. ఏం చేస్తాం, 10 నిమిషాల్లో అయితే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు 10 వరకు వెయిట్ చేయాలి. 10:40. అది మన కర్మ. మన ఈ సంవత్సరం మాత్రం మామూలుగా వదలటం లేదు అసలు. ఎలా ఆడుకోవాలంటే అలా ఆడేసుకుంటుంది అది.
ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో దూరినా సరే తిరిగి రావడమే అది. ఏంటో మరి నాకే ఇలా అవుతుందో మీ అందరికి కూడా ఇలానే అవుతుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమే వండినాం అనుకుంటే మాతో పాటు మాకు ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట. చక్క బల్లి కూడా చూడండి, నేను కళ్ళు ఎలా మెరుస్తున్నాయో. అసలు ఈ బిల్డింగ్ చూడండి, దాదాపు కొద్ది గొప్ప పడిపోయిద్దామని అనిపిస్తుంది. ఎటుకక్కడ స్లాప్ అంతా ఇలా ఊడిపోయింది అనమాట. మొత్తం స్లాప్ పైన అంతా బొక్కలు బొక్కలు పడిపోయింది. ఇంకేం కొంటారు, మామిడికాయ లేక కొన్నట్టే తిన్నట్టే. ఇక ఈ వర్షంకాయలు రాలిపోయాయి, అయ్యే రేపు ఎల్లుండి వచ్చిన వాళ్ళకి అమ్మేస్తారేమో. అప్పటికప్పుడు కోస్తేనే తిండాలి పచ్చళ్ళకి. ఆగినట్టు ఆగింది ఫ్రెండ్స్, మళ్ళీ చితక్ కొట్టేస్తుంది అనమాట. ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ లైవ్లో మాత్రం మామూలుగా లేదు అసలు. మా అన్నయ్య ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నాడు. వర్షం ఎప్పుడు పడిద్దా, ఎప్పుడు ఆగిద్దా, పడిద్దా పడిద్దా అని చెప్పి ఒక గంట ముందు నుంచి మొదలెట్టాడు. అదిగో అక్కడ మెరుస్తుంది, అక్కడ ఉరుముతుంది, మట్టి వాసన వస్తుంది, చల్లగాలి వేస్తుంది అంటూ అంటూ ఉన్నాడు. చివరికి ఆ వర్షం కాస్త పడిపోయింది. ఒక్క ఆ బస్తా వల్ల ఎంతసేపు ఆగాల్సి వస్తుంది. తీసుకున్నావు మరి? ఏదో ఒకటి ఉంది ఆగడానికి కొంచెం, అది కూడా దాటిన తర్వాత పడితే కంటే సంగతి. ఊర్లో కడిగట్టంగానే కరెంటు పోయింది ఫ్రెండ్స్. దగ్గర మెరిసిపోతున్నాయి అంతే బిల్డింగ్. వర్షం తగ్గిపోయిందని అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకెక్కడి నుంచి అయితే కరెక్ట్గా 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ వర్షం రాకోకుండా ఉంటే చాలురా భగవంతుడా అనుకుని అయితే బయలుదేరాము. అడుగడుగున శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వర్షం పడకూడదు అనుకుంటూనే స్టార్ట్ చేశాను నేనైతే. మొత్తానికి అయితే మేము అనుకున్నట్టుగానే ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం అనమాట. చూస్తున్నాను కదా, ఇంకా మేము వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటికి. ఈ ఒక్క రోడ్డు కొంచెం ముందుకెళ్తే మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్టే. మా అన్నయ్య ఏమో చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే వర్షం పడింది కదా, టైర్లు స్కిడ్ అయిపోతాయి అని చెప్పి. మొత్తానికి ఇంటికైతే చేరుకున్నాము. ఇంకా మేము వస్తామా రామా అని చెప్పి మా అత్త అయితే మా కోసం వెయిట్ చేస్తుంది. ఏం సాంగ్ అది? మొత్తానికి తీసుకొచ్చిన మినుములు అయితే పక్కన పెట్టేసి చక్క తడవకోకుండా అయితే తీసుకొచ్చేసాం. వాటిని పక్కన పెట్టేసాం. మామిడికాయలు అన్నింటినీ గాలికి ఆరబోసేసాం ఏసీ రూమ్లో. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఎందుకంటే ఇటు ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. సో ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేయించుకుని తీసుకొచ్చేసాము. బట్ ఈ రొయ్యల్లో నరాలు అయితే తీయాలి కదా, ఇంకా తీసేసి ఆయిలేసి పక్కన పెట్టేస్తే రొయ్యలు పాడైపోకుండా ఉంటాయి అని చెప్పి నైట్ అయితే కూర్చుని ఇలా రొయ్యలు అయితే ఒలిచేశారు మా అత్తయ్య మా అన్నయ్య. నాకైతే ఈ రొయ్యలు వలమని చెప్పి అప్పచెప్పారు పని. మనకు తెలిసిందే కదా మనకి ఇలాంటి పనులన్నీ రావని. సో మనకి వాళ్ళు 10 రొయ్యలు తీస్తే మనం ఒక్క రొయ్య తీయటం కూడా రావట్లేదు మనకి. ఎందుకులే అమ్మ నువ్వు ఆ దోమలను చంపని చెప్పి నాకైతే దోమల బ్యాట్ ఇచ్చారు. వాళ్ళే తీసేశారు మొత్తం కూర్చొని. పెద్ద పెద్ద రొయ్యలే కాబట్టి ఫాస్ట్గానే తీసేశారు వాళ్ళు. ఇవి 1 కిలో వచ్చేసి 250 రూపీస్ అనమాట. నాకైతే చాలా తక్కువే అనమాట, ఎందుకంటే మేము 800 రూపీస్ పెట్టి కొంటాము. అంత పెద్ద పెద్దవి కాదులే, మేమేదో కిలోకి 150 కౌంట్ అలా ఉంటాయి కదా, అవి తీసుకుంటాము. అవే మాకున్న ప్లేస్లో అయితే 800 అవే. ఇవైతే కిలోకి 70 కౌంట్ అంట. చూస్తున్నాను కదా, మనకు వచ్చినట్లు జైయంట్ ప్రాన్ అనమాట ఇవి.
ఇవి దీంట్లో 3 మిక్సెస్ ఉన్నాయి, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అనమాట. అలా కలిపి అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో మొత్తం రొయ్యలు అయితే క్లీన్ చేసేసి నాకు ఇచ్చేసారు. ఇంకా నేనేం చేస్తాను, వాటన్నిటిలో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి కొంచెం కారం వేసి మంచిగా అయితే ఆయిల్ అయితే వేయించేసి నైట్ ఇలా పెట్టేసి పడుకొని పోయాము. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరిగితే కింద కామెంట్లో మాత్రం కంపల్సరీ చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేసి ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటే మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి అలానే నన్ను కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఆల్రెడీ మీరు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ఇంకొంచెం ముందుకు సాగించండి మీ జర్నీతో పాటు నా జర్నీని కూడా. ఎనీవే, మీ అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.